కన్నవాళ్ళు ఎవరో తెలియదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలియదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఒకడే చాలడా గిరిధారి, అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు. రేణు, నేను రెడీ. ఫస్ట్ నాకు రాఖీ కట్టే. అన్నయ్యని రానివ్వు, అప్పుడు స్టార్ట్ చేస్తాను. అన్నయ్య? ఏ అన్నయ్య? ఇంకే అన్నయ్య వస్తాడురా, కిరణ్ గురించే చెప్తోంది. చెల్లి మీద ప్రేమతో అన్నగా నీ పెద్ద కొడుకు వస్తాడేమో అని తరుణ్ డౌట్ పడుతున్నట్టున్నాడు. వాడెందుకు వస్తాడండి? పేగుబంధం మీద ప్రేమ లేదు, కుటుంబం గురించి ఆలోచించేంత టైం ఉండదు. రేణుకి మాత్రం సంజయ్ వస్తాడన్న నమ్మకం ఉందనుకుంటా, అందుకే 3 రాఖీలు తీసుకొచ్చింది. రేణు, తరుణ్ చెప్పేది నిజమా? వాడు ఈ ఇంటికి రావాలని కోరుకుంటున్నావా? అదేం లేదు నాన్న. మరి నీ దగ్గర 3 రాఖీలు ఎందుకున్నాయి? చెప్పు రేణు, నీకు ఉన్నది 2 అన్నయ్యలని చెప్పినా 3 రాఖీలు ఎందుకు తీసుకున్నావు? అలవాట్లో పొరపాటు అనుకుంటాను మావయ్య. వదినా, నేను చెప్పింది నిజమే కదా రేణు? అవును, ప్రతి సంవత్సరం 3 రాఖీలు కొండం అలవాటై తీసుకున్నాను. 3 అన్నయ్య లేనప్పుడు 3 రాఖీలు ఎందుకమ్మా? అది ఉన్నంతసేపు వాడే గుర్తొస్తాడు. వాడు చేసిన పాపం మోసమే గుర్తొస్తుంది. గుర్తు రావడం కాదు నాన్న, మనమే తలుచుకుని ఫీల్ అయిపోతున్నాం. వాడి గురించి వదిలేయండి నాన్న. రేణు, నువ్వు పెద్దన్నయ్యని మిస్ అవుతున్న విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు. మన మీద ప్రేమ లేని వాడి గురించి ఆలోచించడం, పట్టించుకోవడం 2 అనవసరమే. సో ఇక్కడున్న మా అందరి కోసం నువ్వు నవ్వుతూ ఉండాలి. అప్పుడే మేము కూడా సంతోషంగా ఉంటాం. కిరణ్ గారు పాటలే కాదు, మాటలు కూడా చాలా బాగా చెప్తారు. పల్లవి, రామ్మా. పచ్చని పొలంలో దిష్టి బొమ్మలా, ప్రతి ఫంక్షన్ కి పిలవని పేరంటంలా ప్రతిసారి దీని ఎంట్రీ ఏంటో. సారీ ఆంటీ, మీ ఇన్విటేషన్ లేకుండానే ఇంటికొచ్చాను. నువ్వేంటి మనిషివే అనుకున్నప్పుడు ఇన్విటేషన్లు ఎందుకమ్మా? థ్యాంక్ యూ ఆంటీ. అందరూ ఇక్కడే ఉన్నప్పుడు మీరు నన్ను ఈ ఇంటి మనిషి అనడం నిజంగా నా అదృష్టం. యాక్చువల్గా ఈరోజు పెరుగు ఆవళ్ళు చేశాను. అది మీ అందరికీ టేస్ట్ చేయిద్దామని తీసుకొచ్చాను. టేస్ట్ కోసమా, టెస్ట్ కోసమా? టెస్ట్ ఏంటి ఉషా? అంటే నీకు వంటలు చేయడం రాదని చెప్పినట్టు గుర్తు. సడన్ గా ఎప్పుడు నేర్చుకున్నావు? నిజమే, నాకు వంట చేయడం రాదు. కాకపోతే ఆంటీకి పెరుగావడంటే ఇష్టమని కిరణ్ గారు చెప్పారు. అందుకే కష్టపడి నేర్చుకొని చేశాను. ఒకసారి టేస్ట్ చేయండి ఆంటీ. ఇప్పుడు ఎందుకమ్మా, లంచ్ టైంలో అందరం కలిసి తిందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ పండగ పూట మీ ఇంట్లో నాకు చోటిచ్చారు. రామచంద్ర, దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను.
ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక్కడున్న వాతావరణాన్ని ఇంకా నాశనం చేస్తుంది. దీన్ని ఎలాగైనా ఇరికించాలి. పల్లవి, ఎలాగో పిలవకుండా వచ్చావు. రాఖీ పండగకి రేణు అన్నయ్యలకి ఎలా రాఖీ కడుతుందో నువ్వు కూడా అలాగే రాఖీ కట్టు. నేనా? ఎవరికి? ఇంకెవరికి? నీ అభిమాన సింగర్ కిరణ్ గారికి. మా అత్తయ్య గారు నిన్ను ఇంటి మనిషి అన్నందుకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. అదే రాఖీ కట్టావనుకో, కిరణ్ గారికి చెల్లెలిగా మా ఫ్యామిలీ మెంబర్గా మారిపోతావు. ఏమంటారు అత్తయ్య? అవునమ్మా, ఉష చెప్పినట్టు చేస్తే నువ్వెప్పుడూ అనాథవన్న ఫీలింగ్ నీకు, పరాయిదానివన్న ఫీలింగ్ మాకు రాదు. అంటే రాఖీ కడితేనే మన మధ్య బంధం ఉన్నట్ట ఆంటీ? ఉన్నట్ట లేనట్ట కాదు. ఎన్ని రోజులు పేరు లేని మీ బంధానికి ఈరోజు మేమంతా సాక్ష్యం అవుతాం. మనమంతా ఒకే ఫ్యామిలీగా నువ్వు నాకు ఇంకో ఆడపడుచుగా మారిపోతావు. రేణు, నీ దగ్గర ఒక ఎక్స్ట్రా రాఖీ ఉంది కదా, అది పల్లవికి ఇవ్వు. మీ అన్నయ్య కడుతుంది. వద్దు. ఏ? ఎందుకొద్దు? అంటే కిరణ్ గారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నాకేం అభ్యంతరం లేదు. విన్నావు కదా, ఆయనకేం అభ్యంతరం లేదంట. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? రాఖీ కట్టు పల్లవి. మీ అభిమాన సింగర్ని అన్నయ్యగా మార్చుకో. ఏం ఆలోచిస్తున్నావు పల్లవి? ఓ, రేణు దగ్గర ఉన్నదొద్దా? పోనీ నేను వెళ్ళి కొత్త తీసుకురానా? అవసరం లేదు, నా దగ్గర ఉంది. ఓ, ప్రిపేర్ అయ్యి వచ్చావా? అవును.